లోపల కూర్చొని గార్డెన్లో కూర్చోబెట్టినారు. గార్డెన్లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికేడ్స్ అన్ని, అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేటు క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రం కల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్నే నిలవనుంది. అసలు ఇంకా కూర్చోనీకి లేదు, ముందరికి జరగనీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయాల, గేట్ తోసేశారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ తోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతాను తోసేశారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది అని 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారు. దేవుని లీల. మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్ గా దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నం అమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు. మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయింది చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక 1/2 గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలేసాను, చనిపోతానని ఇంకా ఆగిపోయింది. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను మిగతా వాళ్ళందరినీ డాడీని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాడినా, ఒక 1/2 అవర్ పైగా లాడినా రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి ఇచ్చేసాడు. లేకపోతే ఎవరు ఉంటాను కానీ ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు. లేడా బయట ఉండడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి తిరుగు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా, 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు.
తిరుమల తిరుమల ఇక్కడ విడిచిపడతారన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం మొత్తం. ఎవరికి కూడా అదేమ్మా అదే తల్లి ఓకేమ్మా 12 గంటలకే గేట్ మూసేస్తారు సార్. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కించి ఒక మోర్ దెన్ 4000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ గేట్. కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్ 70 మంది ఉన్నారు 90 మంది ఏం లేదు సార్. అది చెప్తున్నాం కదా. లేరమ్మా ఒక లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. నైట్ 7 o'clock వరకు లైటింగ్స్ కూడా ఏం లైట్ లేదమ్మా అక్కడ లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏమి మా అబ్బాయితో 10 మంది బయటకు లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. నా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపాలి, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అందుకు ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్. రూప్తో పట్టుకొని కనీసం 2000 మంది ఒక రూప్లో నాటి బ్యాచ్గా విడిదేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాలేదు కదా. ఇప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన అయితే సార్ ఆ కాంప్లెక్స్లో పెట్టిస్తే అక్కడ మీరు 1 డే అయినా 2 days అయినా నీట్గా రూమ్లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ, అదే మెయిన్ ఏదైతే దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి ప్రతి మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నేను 95 కానీ మన దీంట్లో నుంచి రిసర్వ్ 95. నీ పేరు నాగరాజు నాగరాజు చంద్రబాబు గారు అంటే నాది భీముడి కాన్స్టిట్యూన్సీ పక్కన భీముడి. అంటే మాది ఎల్లపల్లి మళ్ళీ ఎయిర్పోర్ట్ కానుకొని ఉంటుంది. ఒక్క బిట్టే భీముడి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్సీ ఏసీ మెకానిక్స్. ధైర్యంగా మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేశారు. యాక్చువల్గా మాకు మా మదర్ కలిసి మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను ఇమ్మంటాను నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్న నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా అంటే మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను ఒక పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు తనకే 2 కాళ్ళు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం.
సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు గారు పోయి ఎంఆర్ఐ చేశారు, కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడానికి ఏం చేయాలో చేయండి అన్న. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి, అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే, అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా ముడుకులు చాలా ముడుకులు. కదమ్మా, ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా ఏమ్మా? వచ్చిందే రేపు గురించి యాక్చువల్గా అందుకని రేపే చేపిస్తానన్న ఆవిడ